రమ్మన్నాడు పవన్ కళ్యాణ్. మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు చలసాని శ్రీనివాసు ఇట్లాంటి వాళ్ళందరూ అప్పుడు వెళ్ళారు. రోడ్లంతా బ్లాక్ చేశారు. సముద్రంలో నుంచి పడవేసుకుని వచ్చాడు చలసాని శ్రీనివాస్ ఆ రోజున. అలాంటి ఒక యాజిటేషన్ మూమెంట్. ఒక రకంగా మొన్న టీచర్లు ఎట్లాగా యాజిటేషన్ చేశారు జగన్ టైంలో, అప్పుడు ఆ టైంలో వీళ్ళు చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి స్పందించి పవన్ ఏమని పిలిపించాడు, జగన్ కూడా రమ్మన్నాడు యాజిటేషన్. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. మీరు గుర్తు తెచ్చుకుంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గుర్తుందా? చివరికి ఎయిర్పోర్ట్ లో ధర్నా చేసి కూర్చున్నారు 3-4 గంటల పాటు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబుని అట్లాగే ఎయిర్పోర్ట్ ఆపారు. అది ఆ రోజున జరిగింది. ఎయిర్పోర్ట్ లోనే ఆపినటువంటి సంఘటన చోటు చేసుకుంది కదా. ఎవరి పిలుపుకి? పవన్ కళ్యాణ్ పిలుపుకి. అంటే పవన్ కి ఆ రెస్పెక్ట్ ఇచ్చాడు. కానీ పవన్ రాలేదు ఆమె యాజిటేషన్. పైగా జగన్ అరెస్ట్ చేసిన దాన్ని ఖండించని కూడా ఖండించలేదు. అప్పుడు ఏదో క్యాజువల్ దీనిలాగా నడిచింది. అంటే పవన్ విషయంలో అతను ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ గా జగన్ గౌరవించాడు. చివర్లో మాట్లాడినటువంటి 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అంటే జగన్ ని చెప్పు కొడతానన్నటువంటి తర్వాతనే కదా ఇవన్నీ వచ్చినాయి బేసిక్ గా. అయితే పవన్ కి జగన్ మీద